ఒక సున్నితమైన సంక్లిష్టత చూడండి ఎంత ఎలా ఉంటుందో ప్రాంతీయవాదపు కాన్సెప్ట్లో. తమిళనాడు వాసి అయినటువంటి వ్యక్తికి సీట్ ఇచ్చింది వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి భారతీయ జనతా పార్టీ. ఆయనకి ఇప్పుడు ఖచ్చితంగా మద్దతు ఇచ్చి తీరాల్సిన పరిస్థితి తమిళ పార్టీలు అందరూ ఉంది. అందుకనే స్టాలిన్ ఏం చెప్పాడు, ఇంకో తమిళుడిని తీసుకోండి అని ఒక పేరు కూడా చెప్పుకొచ్చాడు, శివ పేరు కూడా. కానీ తిరుచి శివ పేరు చెప్పినా కూడా అది పట్టించుకోలేదు. ఇప్పుడు తప్పనిసరిగా తమిళియన్స్ కాబట్టి డిఎంకే మద్దతు ఇస్తుందా లేదా, తమిళ వ్యక్తి అయినటువంటి వ్యక్తికి వైస్ ప్రెసిడెంట్ ఇస్తున్నారు కాబట్టి, ఇది ఒక ఆస్పెక్ట్. అది గనక ఇస్తే పార్టీలకు అతీతంగా అందరూ కలిసి తమిళవాడిని ఎన్నుకున్నట్టు అవుతుంది. అప్పుడు తెలుగు వాళ్ళకి సమస్య అవుతుంది. ఇక్కడ సుదర్శన్ రెడ్డిని ఎవరినైతే తీసుకొచ్చారో తెలుగువాడు, ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో పార్టీలు అన్నీ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో భాగస్వాములు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా ఆయనకే ఓటేస్తారు. పైగా ఇప్పుడు ఎవరికి, బీజేపీ క్యాండిడేట్కి ఇప్పుడు వైసీపీని అడిగారు, వైసీపీ కూడా వేస్తుంది. వైసీపీ ఎప్పుడు కూడా ఈవెన్ కాంగ్రెస్తో విభేదించి వచ్చిన రోజున కూడా కాంగ్రెస్ అభ్యర్థులకి ఓట్లు వేసింది అది. కాబట్టి అది వాళ్ళకే వేస్తుంది. ఓవరాల్గా తెలుగు వాళ్ళందరూ తెలుగువాడికి వ్యతిరేకంగా ఓటేసినట్టు, తమిళియన్స్ అందరూ తమిళవాడికి అనుకూలంగా ఓటేసినట్టు అవుతుంది డిఎంకే కూడా కనుక మద్దతు ఇస్తే. లేదంటే అక్కడ డివిజన్ జరుగుతుంది. ఆంధ్రలో 25 పార్లమెంటు సీట్లు కూడా 11 రాజ్యసభ స్థానాలు కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చినట్టు అవుతుంది కూటమికి.